బిల్లు ఆమోదానికి గవర్నర్ కాలయాపన చట్ట విరుద్ధం. గవర్నర్లకు రాజ్యాంగం వీటో అధికారాలు ఇవ్వలేదు. వారు మంత్రివర్గ సూచనలు కట్టుబడాల్సిందే. ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుకారాదు. తమిళనాడు అసెంబ్లీ గవర్నర్ కు పంపిన 10 బిల్లులు ఆమోదం పొందినట్టే. వాటిపై రాష్ట్రపతి తదుపరి చర్యలు చెల్లవు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. బిల్లుపై నిర్ణయానికి గవర్నర్లకు నెల నుంచి 3 నెలల దాకా గడువు. ఈ తీర్పుతో ఇకపై తమిళనాడు వర్సిటీలకు ముఖ్యమంత్రి స్టాలినే ఛాన్సలర్. వీసీల నియామకాలకు దారి సుగమం. సుప్రీంకోర్టు చారిత్రాత్మకం. ఎంకే స్టాలిన్ అంటూ మాట్లాడుతూ ఉన్నారు. గవర్నర్ రాజ్భవన్ ను వీడి వెళ్ళిపోవాలంటూ డిఎంకే మిత్రపక్షాల డిమాండ్ అంటూ చూస్తా ఉన్నాం. సో గవర్నర్ అనేటువంటి ఒక రాజ్యాంగాన్ని పరిరక్షించే గవర్నర్ ఇటు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూనే రాష్ట్రం తీసుకున్న కొన్ని నిర్ణయాల విషయంలో కొన్ని బిల్లుల విషయంలో ఆమోదం తెలపాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో వాటిని జాప్యం చేస్తూ అనేక రకాలుగా ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చాలామంది కూడా చేసిరు. సో గతంలో ఉన్నటువంటి ఎవరు గత గవర్నర్, మన రాష్ట్రంలో ఉన్న గత గవర్నర్ కూడా గత ప్రభుత్వంలో ఉన్న బిల్లును కూడా ఆపింది. సో వాటిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇమీడియట్గా వెనక్కి పంపించే ప్రయత్నం చేయాలి. లీగల్ ఒపీనియన్లో ఏమైనా తేడాలు ఉంటే ఇమీడియట్గా వెనక్కి పంపించే ప్రయత్నం చేయాలి. సో అలా చేయకుండా చాలా రకాల ఇబ్బంది పెడతా అంటే కుదరదు. సో అది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఇప్పటి నుంచి చాలా సీరియస్గా ఆ డెసిషన్ తీసుకోవడం తెలుస్తోంది. ఎన్నికైన ప్రజాప్రభుత్వాలు చట్టసభల్లో ఆమోదించినటువంటి బిల్లులకు సమ్మతి తెలపకుండా అలాగని వెనక్కి పంపకుండా ఏళ్ల తరబడి కాలయాపన చేసే కొందరు గవర్నర్ల తీరుకు ఫుల్ స్టాప్ పెడుతూ సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లును దాదాపు 3 ఏళ్లుగా ఎటు తేల్చకుండా నానుస్తున్నటువంటి గవర్నర్ రవిపై స్టాలిన్ సర్కారు వేసిన పిటిషన్ను విచారించినటువంటి ధర్మాసనం తమకున్న విశేషాధికారాలను ఉపయోగించుకొని ఆ బిల్లు ఆమోదం పొందినట్లని ప్రకటించింది. అంతేనా, ఇకపై చట్టసభలు పంపే బిల్లుపై నిర్ణయాలు తీసుకోవడానికి గవర్నర్లకు గడువు విధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే గవర్నర్ ఏకపక్ష ధోరణి. గవర్నర్ ఏం చేయాలి, ఆ బిల్లుల్లో లోపాలంటే మళ్ళీ వెనక్కి పంపాలి. ఇలా చేస్తేనే ఉంటుంది. లేదంటే మాత్రం ఎన్ని సంవత్సరాలుగా ఈరోజు వాళ్ళ దగ్గర పెండింగ్లో పెట్టుకుంటే మరి ప్రజల కోణంలో అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు ఇబ్బంది పడే అవకాశం ఉంటాయి కదా. సో ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది. సో గవర్నర్లు ఇవి పాటించాల్సింది అంటూ సుప్రీంకోర్టు చెప్తా ఉంది. శాసనసభ తీర్మానించి పంపిన బిల్లును గవర్నర్లు గరిష్టంగా 4 రోజులకు మించి పెండింగ్ లో ఉంచకూడదు. ఒకవేళ మంత్రివర్గ సిఫారసు మేరకు రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని భావిస్తే 4 రోజుల్లోనే పంపాలి. మంత్రివర్గ సలహాలు సూచనలకు విరుద్ధంగా సమ్మతి నిలుపుదల చేయాలని గవర్నర్ భావిస్తే ఆ విషయాన్ని తెలుపుతూ గరిష్టంగా 3 నెలలలోపు బిల్లును తిప్పి పంపాలి. మంత్రివర్గ సలహాలకు విరుద్ధంగా బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని భావిస్తే గరిష్టంగా 3 నెలలలోపు ఆ పని చేయాలి. గవర్నర్ తిప్పి పంపిన బిల్లును అసెంబ్లీ కనుక మళ్ళీ ఆమోదించి గవర్నర్ పంపితే దాన్ని గరిష్టంగా 1 నెలలోపు ఆమోదించాలి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పేసి చెప్పొచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమిళనాడు ప్రభుత్వం పంపిన 10 బిల్లులపై ఆ రాష్ట్ర గవర్నర్ రవి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా 3 ఏళ్ల పాటు తొక్కిపెట్టి ఆ తర్వాత రాష్ట్రపతి పరిశీలన పంపడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ బిల్లుల విషయంలో గవర్నర్ సదుద్దేశంతో వివరించలేదని, తాము ఓ కేసులో తీర్పు ఇచ్చిన తర్వాతే వాటిని రాష్ట్రపతి పరిశీలన పంపారని వ్యాఖ్యానించింది. ఆ ప్రభుత్వం రెండోసారి పంపినప్పుడైనా గవర్నర్ వాటిని ఆమోదించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. ఆర్టికల్ 142 ప్రకారం తనకున్న విశేషాధికారాలు ఉపయోగించుకొని స్టాలిన్ సర్కారు రెండోసారి గవర్నర్ పంపినప్పుడే ఆ బిల్లులు ఆమోదం పొందినట్లు అంటూ పేర్కొంటూ సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పును ఇచ్చినట్టుగా అర్థమవుతా ఉంది. ఇకపై ఆ బిల్లుకు సంబంధించినటువంటి రాష్ట్రపతి ఏమైనా చర్యలు తీసుకున్నా అవి చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. అలాగని తాము గవర్నర్ అధికారులు తక్కువ చేయట్లేదని పేర్కొన్న కోర్టు గవర్నర్లు తీసుకున్న చర్యలని పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ఉండాలని, ఆ సాంప్రదాయాలను గౌరవం ఇవ్వాలని హితవు పలికింది. మాజీ ఐపీఎస్ అధికారి, కేంద్ర దర్యాప్తు సంస్థలో సైతం పనిచేసినటువంటి రవి తమిళనాడు గవర్నర్ గా 2021లో బాధ్యత స్వీకరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయనకు స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు సర్కార్ మధ్య బిల్లుల ఆమోదం విషయంలో ఘర్షణ కొనసాగుతూనే ఉంది. దీంతో తాము పంపినటువంటి బిల్లుల్లో 10 బిల్లులు గవర్నర్ ఆమోదం తెలుపకుండా అనవసర కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ తమిళనాడు సర్కారు 2023 నవంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకునేందుకు గడువు నిర్దేశించాలని కూడా ప్రభుత్వం తన పిటిషన్లో కోరింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపినటువంటి జస్టిస్ జేబీ ఆర్ మహాదేవన్తో కూడినటువంటి ధర్మాసనం మంగళవారం తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని 200వ అధికరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్ల విషయంలో గవర్నర్ ముందు 3 మార్గాలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది. ఒకటి, ఆయా బిల్లును ఆమోదించడం,
రెండు, వాటిని పెండింగ్లోంచి ప్రభుత్వం నుంచి వివరణ కోరడం. మూడు, ఏదైనా బిల్లు రాజ్యాంగానికి ఆదేశిస్తులకు లేదా ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉందని భావించినా, జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశంగా భావించినా దాన్ని రాష్ట్రపతి పరిశీలన పంపడం అని గుర్తు చేసింది. ఒకవేళ బిల్లుకు సమ్మతి తెలుపకూడదని భావిస్తే గవర్నర్ దాన్ని తన వద్ద పెట్టుకోకూడదని పునః పరిశీలించాలని కోరుతూ తప్పనిసరిగా అసెంబ్లీకి తిప్పి పంపాలని స్పష్టం చేసింది. ఇవి గవర్నర్ యొక్క విధులు. ఆమోదించడం, లేదంటే అభ్యంతరాలు చెప్పాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం, లేదంటే ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే రాష్ట్రపతి పంపడం, ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే దాని బిల్లును వెనక్కి పంపి మళ్ళీ అసెంబ్లీకి వెనక్కి పంపి దాని వివరణ కోరడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. గవర్నర్ యొక్క విధులు. వాటికి విరుద్ధంగా 10 బిల్లు ఆపిన గవర్నర్ పైన సుప్రీంకోర్టు చాలా సంచలన తీర్పు అయితే ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే అంబేద్కర్ వ్యాఖ్యలు ఉటంకించిన సుప్రీం గవర్నర్ రవికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై వివరించడానికి ముందు ధర్మాసనం రాజ్యాంగం ఎంత ప్రయోజనకరమైనదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడ్డదే అవుతుందన్న డాక్టర్ అంబేద్కర్ సూక్తిని ఉటంకించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 10 బిల్లులపై గవర్నర్ రవి తీసుకున్న చర్యల నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాక ఘోర తప్పిదమని చెప్పడం తమకు మరో మార్గం లేదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పాలన వ్యవహారంలో గవర్నర్ అప్రమత్తంగా వ్యవహరించాలి తప్ప అడ్డంకి కాకూడదని స్పష్టం చేసింది. ఇకపై సీఎం స్టాలిన్ పరిస్థితులకు వైస్ ఛాన్సలర్ అంటూ చూస్తా ఉన్నాం. గవర్నర్ ఎలా ఉండాలంటే గవర్నర్ ప్రవర్తన ఎలా ఉండాలి అంశంపై సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. గవర్నర్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కట్టుబడి వ్యవహరించాలి. రాష్ట్ర ప్రభుత్వంతో రాజకీయంగా వ్యవహరించకుండా ప్రభుత్వ సన్నిహితుగా వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికైన ప్రభుత్వానికి అడ్డుగోడలా వ్యవహరించకూడదు. ఎల్లప్పుడూ రాజ్యాంగ విధులను సక్రమంగా నిర్వర్తించాలి. తాను చేసిన ప్రమాణ స్వీకారం కట్టుబడి పనిచేయాలి. తాను తీసుకునే చర్యలు జనామోదానికి దగ్గరగా ఉన్నాయా, రాజ్యాంగం ప్రకారం ఉన్నాయా అనే స్వీయ పరిశీలన చేసుకోవాలి అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే గవర్నర్ వ్యవస్థకు చాలా భారీ షాక్ ఇచ్చినట్టే తెలుస్తోంది. ఇప్పటికీ ఏ గవర్నర్ కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీలు ఉండదు. అది గవర్నర్ వ్యవస్థకు అన్నిటి కూడా ఒక చెంప పెట్టులా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చినట్టుగా కనబడతా ఉంది. బిల్లు ఆమోదానికి గవర్నర్ కాలయాపన చట్ట విరుద్ధం. గవర్నర్లకు రాజ్యాంగం వీటో అధికారాలు ఇవ్వలేదు. వారు మంత్రివర్గ సూచనలు కట్టుబడాల్సిందే. ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుకారాదు. తమిళనాడు అసెంబ్లీ గవర్నర్కు పంపిన 10 బిల్లులు ఆమోదం పొందినట్టే. వాటిపై రాష్ట్రపతి తదుపరి చర్యలు చెల్లవు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. బిల్లుపై నిర్ణయానికి గవర్నర్లకు 1 నెల నుంచి 3 నెలల దాకా గడువు. ఈ తీర్పుతో ఇకపై తమిళనాడు వర్సిటీలకు ముఖ్యమంత్రి స్టాలినే ఛాన్సలర్. వీసీల నియామకాలకు దారి సుగమం. సుప్రీంకోర్టు చారిత్రాత్మకం. ఎంకే స్టాలిన్ అంటూ మాట్లాడుతూ ఉన్నారు. గవర్నర్ రాజ్భవన్ ను వీడి వెళ్ళిపోవాలంటూ డిఎంకే మిత్రపక్షాల డిమాండ్ అంటూ చూస్తా ఉన్నాం. సో గవర్నర్ అనేటువంటి ఒక రాజ్యాంగాన్ని పరిరక్షించే గవర్నర్ ఇటు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూనే రాష్ట్రం తీసుకున్న కొన్ని నిర్ణయాల విషయంలో, కొన్ని బిల్లుల విషయంలో ఆమోదం తెలపాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో వాటిని జాప్యం చేస్తూ అనేక రకాలుగా ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చాలామంది కూడా చేసిరు. సో గతంలో ఉన్నటువంటి గత గవర్నర్, మన రాష్ట్రంలో ఉన్న గత గవర్నర్ కూడా గత ప్రభుత్వంలో ఉన్న బిల్లు కూడా ఆపింది. సో వాటిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇమీడియట్గా వెనక్కి పంపించే ప్రయత్నం చేయాలి. లీగల్ ఒపీనియన్లో ఏమైనా తేడాలు ఉంటే ఇమీడియట్గా వెనక్కి పంపించే ప్రయత్నం చేయాలి. సో అలా చేయకుండా చాలా రకాల ఇబ్బంది పెడతా అంటే కుదరదు. సో అది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఇప్పటి నుంచి చాలా సీరియస్గా డెసిషన్ తీసుకోవడం తెలుస్తోంది.